బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వం కుప్పకూలిపోయినా ప్రజలంతా ఆగ్రహంతో ఊగిపోతున్నా దేశమంతా అగ్నిగుండంగా మారిన ఏకంగా దేశ ప్రధానే అక్కడి నుంచి పరారైపోయినా ఇంకా ఆ బలుపు మాటలు మాత్రం మారడం లేదు. ఇప్పుడు నేను చెప్తుంది నేపాల్ మాజీ ప్రధాని మాట్లాడిన మాటలు. రాముడు పుట్టుక పైన మరోసారి కేపీ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రాముడి జనాన్ని వ్యతిరేకించినందుకే ఇవాళ నేను అధికారాన్ని కోల్పోయానని చెప్తూ ఉన్నారు. గతంలో మాట్లాడుకొచ్చిన మాట ఏంటంటే రాముడు భారతదేశంలో అయోధ్యలో పుట్టినవాడు కాదు, నేపాల్లో పుట్టినవాడని చెప్పి కేపీ శర్మ ఒలి మాట్లాడుకొచ్చారు. సో హిందూ అయినంత మాత్రాన మనం దీన్ని అంగీకరించం కూడా. సో భారతదేశంలో పుట్టినటువంటి వ్యక్తే రాముడు, ఇక్కడ అయోధ్యలో పుట్టినవాడు అనే రకంగా ఇక్కడ ప్రజలంతా నమ్ముతూ ఉంటారు. ఎక్కడో నేపాల్లో పుట్టాడు, ఇంకేందో జరిగిందని చెప్పి రకరకాల ఎవరికి వచ్చినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కథ అల్లుతూ పోతే హిందువులు సహించరు. హిందువుల ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టు, మరీ ముఖ్యంగా భారతీయ హిందువుల యొక్క ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టే. ఇవాళ నేను అధికారాన్ని కోల్పోవడానికి ఈ మాటలే కారణం అని చెప్పి కేపీ శర్మ అంటున్నారు. నేను మొండివాడిని, రాముడు భారతదేశంలో పుట్టలేదు, నేపాల్లోనే పుట్టాడు అని వాదించాను. రాముడి విషయంలో రాజీపడి ఉంటే ఎక్కువ కాలం నేను అధికారంలో ఉండేవాడిని అని చెప్పి ఇప్పుడు ఆయన పశ్చాత్తాపడుతున్నారట. ఏమని? నేను అలా మాట్లాడడం వల్ల రాముడే శపించాడు నన్ను, ఆ రాముడి వల్లే ఈరోజు నేను అధికారం నుంచి కోల్పోయాను, ఇక్కడ అల్లకల్లడానికి కారణం అదే. సో రాముడిని అలా రకంగా మాట్లాడకుండా ఉండాల్సింది, అప్పుడు బల్పు మాటలు మాట్లాడి ఇప్పుడు మళ్ళీ దానికి పశ్చాత్తాపానికి గురవుతున్నట్టుగా కేపీ శర్మ మాట్లాడుతున్నాడు. నేను పారిపోలేదు, నేపాల్లోనే ఉన్నాను అని చెప్పి కేపీ శర్మ అంటున్నారు. సో మనం చూస్తున్నాం పైన విజువల్స్లో దట్టమైన పొగ అలుముకుంటోంది. ఏకంగా ప్రధాని నివాసం వాహనాల్ని నిప్పంటించిన దృశ్యాలే. కేపీ శర్మ నివాసానికి నిప్పంటించారు, పార్లమెంట్ భవనాన్ని నిప్పంటించారు, కోర్టు భవనాన్ని నిప్పంటించారు, అధికారిక భవనాలను నిప్పంటించారు, మంత్రుల నివాసాలను నిప్పంటించారు. ఎక్కడ చూసినా ఒక అల్లకల్లోలమైన వాతావరణం. వీటన్నిటికీ కారణం రాముడి పుట్టుక పైననే మాట్లాడిన మాటలే. రాముడు అయోధ్యలో కాదు నేపాల్లో పుట్టాడు అని చెప్పే మాటల్ని నేను మాట్లాడాను కాబట్టే ఈరోజు నా ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అలా మాట్లాడకుండా ఉండాల్సింది, నేను మొండివాడిని, నేను అలా మాట్లాడడం మూలంగానే ఇక్కడ ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొన్నాయని చెప్పి కేపీ శర్మ అన్నారు. ఏదేమైనా నేపాల్లో విపత్కర పరిస్థితి ఇంకా కొనసాగుతోంది, యుద్ధం ఇంకా జరుగుతోంది. సామాన్యుల పైన అటు ఆర్మీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా కూడా సామాన్యులు ఏమాత్రం తగ్గడం లేరు. సోషల్ మీడియా బ్యాన్ ఒక కారణమైతే, ఒక మంత్రి కాన్వాయ్ వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ఒక చిన్నారిని ఢీకొట్టి కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోయినటువంటి ఆ వీడియోలు కూడా ప్రజల్ని ఒక తట్టిలేపాయి ఉద్యమం వైపుగా నడిపించాయి. ఆ తర్వాత ఈ రెండు కారణాలతో పాటుగా నిరుద్యోగ సమస్య రగిలిపోతున్నారు. నేపాల్ ప్రజలంతా కూడా నిరుద్యోగ సమస్య రగిలిపోతున్నారు. సో ఇక్కడ ప్రజాప్రతినిధుల కుమారులు లేకపోతే వాళ్ళ పిల్లలంతా కూడా పెద్ద కోట్ల రూపాయలకు పడగలెత్తి వారంతా కూడా అద్భుతమైన లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే, చదువు సందేరాన్ని వాళ్ళు మంత్రులుగా ప్రధానులుగా మమ్మల్ని పరిపాలిస్తూ ఉంటే, ఉన్నత చదువులు చదివేమంతా కూడా మా తల్లిదండ్రులకి భారంగా మారిపోయాం, మేమంతా ఇబ్బంది పడుతూ ఉన్నాం, ఎటు చూసినా ఆ ఇబ్బందులన్నిటి కూడా ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఆ ఇబ్బందుల నుంచి బయటికి రావాలంటే మేము పోరాటక తప్పదు అనే రకంగా వారు బయటకు వచ్చి పోరాడుతున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అగ్ని గుండంగా మారిపోయిన నేపాల్ అంతా కూడా, నేపాల్ కాఠ్మండు మొత్తం కూడా అగ్ని కిలలెగిసిపడుతున్నాయి. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎర్రని జెండాలు పట్టి రోడ్లపైకి వచ్చి వారంతా నిరసన గలాన్ని వ్యక్తం చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. సో ప్రస్తుతానికి ప్రభుత్వం కుప్పకూలిపోయినా, ప్రధాని రాజీనామా చేసినా, చేతులు జోడించమని అక్కడి నుంచి పరారైపోయినా. నేను ఇంట్రెస్టింగ్గా సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను. నేపాల్ నుంచి ఒక మంత్రిని కాపాడడం కోసం ప్రత్యేక హెలికాప్టర్ సహాయంతో ఒక రోప్ని కిందికి ఆ ఇంటిపైకి వదిలేసి ఆ రోప్కి వాళ్ళందరూ కట్టేశారంటే నడుముని ఆ హెలికాప్టర్ కట్టేసి ఒక తాడు సాయంతో కట్టేసి గాల్లో తీసుకువెళ్తున్నారు. ఎక్కడ నేలపై దిగితే ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఆ హెలికాప్టర్ని కూడా చుట్టుముట్టి హెలికాప్టర్ను ధ్వంసం చేసి ఆ మంత్రిని చంపేస్తారనేమో కానీ ఆ రకంగా భయపడిపోయి తాడును కిందికి దించి, హెలికాప్టర్ పైన గాల్లోనే ఎగురుతూ ఉంటుంది, తాడును కిందికి దించి ఆ తాడు నడుముకు కట్టుకొని వాళ్ళని గాల్లోనే ఎగిరేసుకుంటూ హెలికాప్టర్ వారిని బయటికి తీసుకెళ్ళింది, సేఫ్ జోన్కి తీసుకెళ్ళింది. అంటే ఎంతలా అక్కడ పరిస్థితి విపత్కర పరిస్థితిని అర్థం చేసుకోండి. సో అక్కడ అయోధ్యలో పుట్టినటువంటి రాముడిని
ఇక్కడ కాదు నేపాల్లో పుట్టాడు అనే రకంగా నేను తప్పుడు కూతలు కూసాను కాబట్టి ఈరోజు నా ప్రభుత్వం కుప్పకూలిపోయింది, నా ప్రభుత్వం ఈ రకంగా ఇబ్బంది పడుతోంది అని చెప్పి అక్కడి కేపీ శర్మ, మాజీ ప్రధాని కేపీ శర్మ ఒక పశ్చాత్తాపానికి గురయ్యారట. సో ఇది ముందుగా ఉండాల్సింది. అందుకే హిందువులైనా కూడా మనంతటా మనం ఏది పడితే అది ఆపాదించుకొని ఏది పడితే అది డిసైడ్ చేసుకోవడానికి మనం కూడా డైరెక్ట్గా ఆకాశం నుంచి ఊడేం పర్లేదు, రాజ్యాంగానికి లేకుంటే మనకు చరిత్రకి అతీతులమేం కాదు. సో అలా చేసేటువంటి ఆలోచన వారు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. అభిమానులు ఆగ్రహంతో రగిలిపోయే అవకాశం ఉంది. సో మీకే కనుక సంపూర్ణంగా మీరు ఏదైతే ఆరోపించారో ఆ ఆరోపణలు చేసినటువంటి ఆ దేవుడి పైన కూడా మీకు నమ్మకం ఉన్నా డెఫినెట్గా మిమ్మల్ని శిక్షిస్తాన రకంగా మీకు కర్మ ఫలితం అనేది ఒకటి ఉండబోతుంది అనేది మాత్రం కేపీ శర్మ మాటల్లో ఆయన చెప్తూ ఉన్నారు. ఏదేమైనా నేపాల్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. నేపాల్లో ఒక కల్లమైన వాతావరణం నెలకొంది. నేపాల్ మొత్తం కూడా అట్టుడికిపోతోంది, అగ్ని గుండంలా మారిపోయింది. రైట్, నిజంగానే నేపాల్కి రాముడి శాపం తాకిందా? సో పక్కనే ఓ పోల్ కూడా ఉంది. మీరు ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, ఆ పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. బికాస్ కేపీ శర్మ చెప్తున్న ప్రకారంగా నేను రాముడిని ఈ రకంగా మాట్లాడడం మూలంగానే నా ప్రభుత్వం కుప్పకూలిపోయింది, నాకు ఈ దుస్థితి పట్టింది, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని చెప్పి కేపీ శర్మ అంటున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే మాజీ ప్రధాని భార్యకి నిప్పంటించారు, తగలబెట్టేశారు, పార్లమెంట్ భవనాన్ని తగలబెట్టారు, ప్రధాని నివాసాన్ని తగలబెట్టారు, ఆయన కార్యాలయాన్ని తగలబెట్టారు. ఎక్కడ చూసినా ఒక మంటలే, అగ్ని గుండల్లా మారిపోయింది నేపాల్ అంతా కూడా. సో నేపాల్లో విపత్కర పరిస్థితి రావడం గల ప్రధాన కారణం నేను రాముడిని ఈ రకంగా ఉద్దేశించి మాట్లాడమే అని చెప్పి కేపీ శర్మ అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? నేపాల్కు రాముడి శాపం తాకిందా? సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అక్కడ కనబెట్టే పోల్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వం కుప్పకూలిపోయినా, ప్రజలంతా ఆగ్రహంతో ఊగిపోతున్నా, దేశమంతా అగ్నిగుండంగా మారిన, ఏకంగా దేశ ప్రధానే అక్కడి నుంచి పరారైపోయినా ఇంకా ఆ బలుపు మాటలు మాత్రం మారడం లేదు. ఇప్పుడు నేను చెప్తుంది నేపాల్